క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే సంఘ బిడ్డలందరికీ, వాక్యాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవనటువంటి లేఖన భాగాన్ని దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒకసారి చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము మనము చదువుగా విన్నాం. ఈ యోనా గ్రంథం 3 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి ఏమిటనంటే దేవుని వాక్కు. రెండవది ఇక్కడ దేవుని ప్రవక్త అయినటువంటి యోనా. మూడవది నీనివే పట్టణస్థులు. క్రీస్తునందు ప్రియులారా, ఈ భాగంలో చాలా సత్యాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని వాక్కు ఏమిటి యోనా గ్రంథంలో అని మనం చూస్తే, ప్రవక్త అయినటువంటి యోనాతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి దయచేసి 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని ప్రవక్త అయినటువంటి యోనాకు దేవుని వాక్కు మరి దర్శన రూపంలో ఆయనకి సెలవిచ్చినప్పుడు మీకు తెలుసు ఏం జరిగిందో. ఆయన మరి నినివే పట్టణానికి వెళ్ళకుండగా దేవుడు ప్రేమామయుడు, ఉట్టిదే, ఈయన కరుణామయుడు, వారి జాలిగల హృదయం గలవాడు, మరలా వారిని క్షమించి ఆశీర్వదిస్తాడని ఆయన ఏం చేశాడు, తర్షీషు ఓడకు ఆయన టికెట్ తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ మహాసముద్రంలో మరి తను చేసిన తప్పును బట్టి పడివేయబడ్డం, ఆ తర్వాత తిమింగలం ఆయన్ని మింగడం. అలాగే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏమేం ప్రయత్నాలు చేసినా ఏం చేసినా చివరికి దేవుని యొక్క చిత్తమే నెరవేరుతుంది. అలా నెరవేర్చబడునుగాక. ఎన్ని ప్రయత్నాలు చేసినా, చాలా ప్రయత్నాలు చేశాడు యోనా. ఏం జరిగింది చివరికి? దేవుని చిత్తమే నెరవేరింది. హల్లెలూయా. ఏం జరిగింది? ఆ తిమింగలం మనిషి వినడు, దుర్మార్గుడు, మనిషి వినడు దేవుని మాట. అని ఇక్కడ మనం చూస్తే చేప, తిమింగలం దేవుని మాట విన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! చేప, తిమింగలం, నోరు లేని జీవి దేవుని మాట విన్నది. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం ఆ వివరణ మనం చూద్దాం. అయితే వినండి, దేవుని మాట ప్రకారము దేవుని చిత్తం నెరవేర్చబడులాగున ఈ చేప నినివే పట్టణంలో కక్కివేసినప్పుడు యోనాను ఆయన ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వెళ్ళాడు. ఈ నినివే మహాపట్టణం చాలా గొప్పదే, చాలా మహాపట్టణం దేవుని బిడ్డలారా. అయితే యోనా ప్రవక్త వెళ్ళాడు, దేవుని యొక్క వాక్కును తెలియజేశాడు. ఏమిటది? ఇదిగో, ఇంకొక 40 రోజులలో మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి, మీరు చేసిన పాపాన్ని బట్టి నశింపజేస్తున్నాడు దేవుడు అన్నాడండి. ఈ నినివే పట్టణం గురించి మీకు కొన్ని విషయాలు పరిచయం చేయాలి నేను. నినివే పట్టణస్థులు దేవుని బిడ్డలు కాదు, వారు అన్య ప్రజలు, దేవుడంటే తెలియదు. అయితే వినండి, దేవుని ప్రజలు కాని వారిని కూడా దేవుడు చివరికి ఏం చేశాడంటే వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు, ఏమిటి అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. ముందుగా నినివే పట్టణస్థుల గురించి మీకు నేను తెలియజేస్తాను, దయచేసి గ్రహించండి. నినివే అష్షూరు రాజ్యపు ముఖ్య పట్టణం ఇది. అష్షూరీయులు ఉన్నారు కదా, వారి యొక్క ముఖ్య పట్టణము చాలా ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్య పట్టణం ఈ నినివే. నినివే గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి ప్రియులారా.
వీరు పూజించే దేవత పేరు నినాయ. నినాయ. వీరు ఇష్టాను దేవాలయమునందు ఉన్న నినాయ అనేటటువంటి ఈ దేవతను పూజిస్తూ ఉండేవారు. ఎందుకు అసలు ఈ పట్టణానికి నీనేవే అనే పేరు వారు నామకరణం చేసుకున్నారని అంటే, వారి దేవత పేరు ఏమిటంటే నినాయ. ఆ పేరు కలిసేటట్టుగా దానికి వారు నీనేవే అనే నామకరణం చేసుకున్నారు. అయితే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఈ పట్టణస్థులు మరి దేవుని ఎరుగని ప్రజలు కనుక బహు దుర్మార్గముగా మరి దుష్కార్యములు చేస్తూ బహు భయంకరముగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు అన్నాడు అక్కడ, చూడండి అక్కడ, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహా పట్టణమునకు పోయి వానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. దేవుడు చూస్తాడు. మన దుష్కార్యాలను చూసినంతకాలం చూస్తాడు. అవి ఆయన భరించలేనప్పుడు చూస్తూ ఊరుకోడు. ముందుగా హెచ్చరిస్తాడు. ఆయన వాక్యము చేతనో దేవుని సేవకుల చేతనో, జాగ్రత్త బిడ్డ, ఇట్లా చేస్తున్నావు, మరి నీ ఇష్టం, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ముందుగా హెచ్చరించినప్పుడు ఇది దైవవాక్ అని ఏం చేయాలంటే జీవితాలను సరిచేసుకుంటే యు విల్ బి బ్లెస్డ్, నువ్వు దీవించబడతావు. అలా కాకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో, ఇక నీవు తిరిగి పైకి లేలేవు అన్నమాట. అట్టగుంటది ఆయన కొడితే దెబ్బ. అందుకని ఏం చేయాలి? మేల్కొని, బాగా వినండి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం అండి? అందుకనే ఏం చేయాలి? చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి. నినివే పట్టణస్థులు అదే చేశారు. ఏం చేశారు వాళ్ళు అనంటే, ఇది దైవవాక్కు, దేవుడు తన సేవకునిలో ఉండి మాతో మాట్లాడుతున్నాడు కనుక మా జీవితాలను మేము సరిచేసుకోవాలి అని గట్టి తీర్మానం చేసుకున్నారు. ఏం చేశారు వాళ్ళు అనంటే ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. చాలామంది బిడ్డలు మీలో కూడా చాలామంది ఉపవాసాలతో ఉంటున్నారు. ఈ ఉపవాసాలు నానా రకాలు, చాలామంది రకరకాలుగా ఉపవాసాలు ఉంటారు. అది ప్రభుచిత్తమైతే మనకి చాలా రోజులు ఉన్నాయి కనుక ఈ మాసం అంతా కూడా వీలైతే 4 వారాలు ఉన్నాయి. ఇది మరి 2వ వారం, ఇంకా అవతల ఇంకొక 3 వారాలు ఉన్నాయి. ప్రభుచిత్తమైతే దీనిని కొనసాగిద్దాం. ఈరోజు ఈ యోనా గ్రంథములోని నీనివే పట్టణస్థుల యొక్క పరిస్థితి అంత మరి దుర్మార్గముగా జీవించినట్టు, దుష్కార్యములతో జీవించిన వీరు, దేవుని యొక్క శిక్షకు లోనైన వీరు నశింపక వారు నిత్య జీవం పొందారు. హల్లెలూయా. ఎందుకు ఏమిటనే విషయాలు మనం తర్వాత కొన్ని విషయాలు చెప్పకముందు మన ఈనాటి అంశాన్ని ధ్యానిద్దాం. ఈనాటి మన అంశం ఏమిటనంటే ఉపవాస ప్రార్థనలోని శక్తి. ఉపవాస ప్రార్థనలోని శక్తి. దీన్ని ఒక్కొక్కటి విడమర్చి గనుక చూస్తే, ఒకటి ఉపవాసము, రెండవది ప్రార్థన, మూడవది శక్తి. 3 భాగాలు ఉంది అది. ఈ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటిది ఉపవాసము అనే మాటను గనక మనం చూస్తే,
వాసము, రెండు పదాలు ఉన్నాయి దాంట్లో. ఉపవాసంలో రెండు పదాలు, ఒకటి ఉప, రెండోది వాసము. ఉప అనగా దగ్గరగా లేక సమీపముగా, వాసము అనగా నివసించడం లేక జీవించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదాన్ని, ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా జీవించడము, లేకపోతే దేవునికి దగ్గరగా నివసించడము అని అర్థం ప్రియులారా. ఉపవాసం అంటే మన సొంత పనులన్నీ ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో గడపకుండగా, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, మరి దేవుని బిడ్డలారా బైబుల్ చదువుకోకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఖాళీ కడుపులతో ఏం తినకుండా తాగకుండా నువ్వుంటే ప్రయోజనం లేదు. కనుక ఉపవాసం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా జీవించడమే ఉపవాసము. హల్లెలూయా. అది ఉపవాసం అంటే దేవునికి సమీపముగా దగ్గరగా ఆయనతో జీవించడం ఉపవాసం. రెండవది ఏమిటి? ఉపవాస ప్రార్థన. ప్రార్థన దానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ప్రా అనగా ముందుగా, ప్రా అనగా ముందుగా, అర్థన అంటే అర్థించడం అనగా నీకు చాలా అవసరతలు ఉంటాయి, నాకు అవసరతలు ఉంటాయి, మనందరికి అవసరతలు ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి. అయితే వినండి, ఈ అవసరతలు తీర్చబడాలంటే ప్రప్రథముగా ప్రా అనగా అర్థించడం అంటే అడగడం. ప్రార్థన అంటేనే అడగడం. ఎవరిని అడగాలి పోయి మొట్టమొదటిగా అని అంటే ఇతరులు కాదు, నీ సమీపస్తులు కాదు, నీ బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధికులను కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ కుమార్తెలను కాదు. మొట్టమొదటిగా నీవు అర్థించాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. హల్లెలూయా. అనగా మొర్రపెట్టడం, అంగలార్చడం, అడగడం, ప్రార్థించడం, ప్రార్థన. అందరికన్నా ముందుగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు ఎదుట నీ అవసరతలు ఏమున్నాయో చెప్పుకోవాలి. అక్కడ నీ హృదయాన్ని కుమ్మరించాలి దేవుని సన్నిధిలో. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, నీకు ఏ అవసరత వచ్చినా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ప్రథమంగా దేవుని దగ్గరే నీవు మొరపెట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి. తర్వాత మిగతా విషయాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలోని శక్తి అంటే బలము. ఇంకో మాటలో చెప్పాలంటే ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి దాగి ఉన్నది. ఎన్నో బలమైన కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో కూడా అనేక కార్యాలు చేయునుగాక. మీరు ఆశించినది సమస్తమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, అయితే కొన్ని విషయాలు దయచేసి మీరు ఈ మాటలు గ్రహించండి. ఉపవాసము 4 రకాలు. ఉపవాసము 4 రకాలు. ఒకటి ది నార్మల్ ఫాస్ట్ అనగా సాధారణమైన ఉపవాసం. అనగా మరి ఘనాహారం తినకుండగా, అంటే భోజనం ఉంటుంది కదా, రైస్ కావచ్చు, మటన్ కావచ్చు, వెజిటేబుల్ ఏదైనా సరే, ఈ ఘనాహారం తినకుండగా కేవలము నీళ్లు తాగుతూ ఆయన సన్నిధిలో గడిపేది ఏమిటనంటే కేవలం క్షమించండి, నీళ్ళు కాదు, జ్యూస్, పళ్ళ రసాలు ఉంటాయి కదా, పళ్ళ రసాలు తాగుతూ ఉండడం, అది నార్మల్ ఫాస్ట్, సాధారణమైన ఉపవాసం. ఉంటారు కొంతమంది, అంటే వారి బలహీనతలను బట్టి కొంతమంది ఇట కూడా ఉండొచ్చు, తప్పులు లేదు. కొంతమంది బలహీనలు ఉంటారు, ఏం తినకపోతే పడిపోతారు, చక్కెర వచ్చి పడిపోతారు అంటారు కదా, అలా జరుగుతాయి. అట్ట కూడా అంటే శరీరం వాటిని బట్టి, అంటే
నీ శరీరం సహకరిస్తుందో లేదో ఉపవాసం చేయడం చేత, ఇది కూడా చాలా అవసరం అండి, ఇది కూడా అవసరం. అయితే ఇదొక ఉపవాసం. అంత మాత్రాన నేను ఇది కరెక్ట్ కాదు అనుకోమాకండి, ఇది ఒక రకమైన ఉపవాసం. రెండవది మనం చూస్తే ది పార్షల్ ఫాస్ట్, అనగా పార్షిక ఉపవాసం, అనగా అడపాదడప తినడం అన్నమాట. ఉదాహరణకి ఒక పూట మానేసి భోజనం తినకుండా 2 పూటలు తినడం, లేకపోతే 2 పూటలు, ఇప్పుడు రోజుకి 3 పూటలు తింటాం కదా, 2 పూటలు మానేసి 1 పూట తినడం, దీనిని ఏమంటారంటే ది పార్షల్ ఫాస్ట్, పార్షిక ఉపవాసం. చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, చేయకూడదనేం కాదు, ఇది కూడా చేయొచ్చు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక మూడవది చూడండి, మూడవది చూస్తే ది డానియల్ ఫాస్ట్, అంటే దానియేలు చేసిన ఉపవాసం. ఏం చేశాడు ఆయన? బబులోను రాజు ఏమన్నాడు, మరి ఒక వ్యక్తికి, ఒక యజమానుడికి, ఒక అధికారికి ఆ దానియేలుని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని, ఇంకొంతమందిని బబులోనీయుల్ని కొంతమందిని ఇచ్చి, ఇదిగో నా సంస్థానములో, నా దేశంలో, బబులోను దేశంలో సకల విద్యలు నేర్చుకోవాలి, జ్ఞానవంతులు అవ్వాలి, సకల శాస్త్రాలు నేర్చుకోవడానికి వీరందరినీ మీరు వారికి ఏం చేయాలంటే, నేను తినే భోజనం, రాజభోజనం పెట్టండి, నేను త్రాగే ద్రాక్షారసము వారికి ఇవ్వండి పానీయాలుగా అని చెప్పినప్పుడు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళు నలుగురు కూడా మరి ఆ అధికారితో అంటారు, అయ్యా ఇదిగో నాయన, నువ్వేమనుకో మాకు, ఇదిగో మరి రాజు భోజనం ఏదైతే ఉందో దానికి బదులు మాకు శాఖా ధాన్యాలు ఇవ్వండి, ద్రాక్షారసానికి బదులు నీళ్ళు ఇవ్వండి మాకు అని అంటే, ఆయన అన్నాడు, అయ్యో మరి రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా అని అంటే, అయ్యా మీరు ఏమనుకోకుండా 10 రోజులు పరిశీలించండి, ఇదిగో మిగతా వారికంటే కూడా మా ముఖాలు ఎంత తేజోమయముగా ఉంటాయో చూడమని ఆయన ఏం చేస్తాడంటే, తమ్మును తాము మరి అపవిత్రపరుచుకోకుండా రాజభోజనము తిని, రాజు త్రాగే ద్రాక్షారసం త్రాగకుండా తమ్మును తాము మరి అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధపరచుకోవడానికి వారు ఏం చేస్తారనంటే, కేవలం శాఖా ధాన్యాలు ఇవ్వండి అయ్యా, ఆ ద్రాక్షారసానికి బదులు మంచినీళ్ళు ఇవ్వండి మాకు అని అడుగుతారు. అప్పుడు 10 రోజులు ఆయన ఏం చేస్తాడంటే, శాఖా ధాన్యాలు అనగా శాకాహారం, మాంసాహారం కాకుండా, అంటే బలమైన ఆహారం కాకుండా కూరగాయలు, ఇంకా ఆకుకూరలు, పప్పు గింజలు, ఈ రీతిగా మరి సాదాసీదా భోజనం మాకు ఏర్పాటు చేయమన్నప్పుడు ఆయన ఇచ్చాడు. మరి ద్రాక్షారసానికి బదులు ఏమి ఇవ్వమన్నారు? మంచినీళ్ళు ఇవ్వండి అన్నారు. ఈ దినాల్లో జరిగింది ఏమిటి ఆ దినం అంటే, అదే చేశాడు ఆయన. 10 రోజుల తర్వాత పరీక్షించాడు, ఏం జరిగింది అని అంటే, ఆ బబులోన్లో ఉన్న అందరికంటే కూడా ఈ నలుగురు ముఖాలు ఎంతో తేజోమయంగా ఉన్నది. హల్లెలూయా. అంటే ఇది కూడా ఫాస్టింగే. ఇప్పుడు ఈ 40 రోజులు చాలామంది ఈ లెంట్ దినాల్లో మీలో రకరకాల ఉపవాసాలు ఉంటూ ఉంటారు. చాలామంది మాంస ఆహారం, మరి అలాగే బలమైన ఆహారం, శక్తివంతమైన ఆహారం తినకుండా, ద్రాక్షారసం త్రాగకుండా ఏం చేస్తారనంటే వీళ్ళు అన్నిటినీ సమర్పించుకుంటారు. హల్లెలూయా. సమర్పించుకొని ఏం తినకుండా వారు మరి సింపుల్గా సాదాసీదైన భోజనం తింటూ ఉపవాసాలు ఉంటారు. ఇదొక ఉపవాసం. ఇక 4వది ఏమిటనంటే, ఇది చాలా కఠినమైన ఉపవాసం. ఏమిటిది అని అంటే, ది అబ్సల్యూట్ ఫాస్ట్ ఆర్ ద కంప్లీట్ ఫాస్ట్ అన్నారు దీన్ని. అనగా మరి పరిపూర్ణమైన ఉపవాసం ఇది. ఒక మాటలో చెప్పాలంటే, కనీసం భోజనం తీసుకోరు, కనీసం
మంచి నీళ్ళు కూడా తీసుకోరు. అంటే చాలా కఠినంగా ఉంటుంది ఈ ఉపవాసాలు. మరి బైబిల్లో ఎవరైనా ఈ ఉపవాసం చేశారా అని అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కరోజు ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎటగా కంప్లీట్గా రోజంతా ఏమి తినకుండా ఏం తాగకుండా. కొంతమంది 3 రోజులు ఉన్నారు ఏం తినకుండా ఏం తాగకుండా. కొంతమంది 7 రోజులు ఉన్నారు ఏం తినకుండా త్రాగకుండా. కొంతమంది 14 రోజులు ఉన్నారు, కొంతమంది 21 రోజు ఉన్నారు, ఇంకొంతమంది 40 రోజులు ఉన్నారు. 40 రోజులు కూడా ఏం తినకుండా త్రాగకుండా ఉన్నారు. పాస్టర్ గారు మరి మేము ఎట్టా ఉండగలమో ఇన్ని రోజులు అనుకోవచ్చు. భయపడమాకండి. ఒక్కరోజున్నా దేంది దానికేనండి, దేంది దానికే. నువ్వు ఒక్కరోజు ఉపవాసం ఉంటే దాని ప్రతిఫలం వేరే. 3 రోజులుంటే 7 రోజులుంటే సంఖ్య రోజులు పెరిగే కొద్దీ దేవుడు నీ కార్యాలు చేస్తాడు. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక సత్యాన్ని గ్రహిద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా, ఇది బహు కఠినమైన ఉపవాసం. ఇది మామూలు ఉపవాసం కాదు. ఇది మరి ఏం తినకుండా ఏం తాగకుండా ఆయన సన్నిధిలో గడపాలంటే మామూలు విషయం కాదు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను మరి 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజు, 40 రోజులు గడిపిన చాలామంది ఉన్నారు. ఈ సంఘటనలన్నీ కూడా వివరంగా చెప్పడం కుదరదు. కానీ ప్రభు చిత్తమై నేను చెప్పాను కదా, రాను దినాల్లో అనేక విషయాలు, ఉపవాసము ఎలాగుండాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అనే విషయాలు కూడా మనం రాను దినాల్లో మనం చూడబోతూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒక్కరోజు ఉపవాసం ఉన్నవారి గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 సందర్భాలు మీకు నేను చూపిస్తాను. 3 సందర్భాలు నేను ఈరోజు చూపించబోతున్నాను. ఒక్కరోజు ఉపవాసంలో అంటే ఏమి తినక తాగకుండా ఆయన సన్నిధిలో గడిపితే ఎంత మరి శక్తిని పొందుకున్నారు, ఎన్ని విజయాలు పొందుకున్నారు, ఎన్ని కార్యాలు జరిగాయి. ఒక్క రోజులో కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు చూడండి. ఇందాక మనం చదవబడిన లేఖన భాగం యోనా గ్రంథంలో మీరు చూస్తే ప్రియులారా 3వ అధ్యాయములో ఇందాక మీకు చెప్పాను. అక్కడ మరి యోనా, ప్రవక్త అయిన యోనా దేవుని ఆజ్ఞ మేరకు మరి దుర్మార్గులుగా దుష్టులుగా ఉన్నటువంటి మరి నీవే అనేటటువంటి అన్య పట్టణస్థులు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించాడు, ఇదిగో ఇంకొక 40 రోజులలో దేవుడు మిమ్మల్ని నశింపజేయబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని మరి చంపబోతున్నాడు అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ ప్రజలందరూ కూడా అన్య ప్రజలే, దేవుడిని ఎరుగని ప్రజలే అయినప్పటికీ ఏం చేశారనంటే వీరు చూడండి ఏం చేశారో ప్రియులారా. మీకు ఆ మాట 5వ వచనం 2వ భాగం చూడండి. 5వ వచనం నేను చదువుతున్నాను. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. హల్లెలూయా! ఎంత మంచి మనసు వీళ్ళది చూడాలి మీరు. ఇది దైవ వాక్కు, దేవుని వాక్కు తన సేవకుడైన మరి యోనా ప్రవక్త ద్వారా మాతో పలికాడు. కనుక మేమేం చేయాలి, మరి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఉపవాసం చాటించాలి, ఉపవాసం దినము మేము చాటించాలి అని వారు ఉపవాసం ఉండడం ప్రారంభించారు. అందరూ కూడా గోనెపట్టలు కట్టుకున్నారు, వారు బూడిదలో కూర్చున్నారు. ఈ విషయం రాజుకు తెలిసిందే. రాజుకు తెలిసినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు, తన రాజవస్త్రాలన్నీ తీసేసి గోనెపట్ట కట్టుకొని ఆయన కూడా బూడిదలో కూర్చున్నాడు. అంతేకాదు ఆయన ప్రకటన చేయమన్నాడు. ఏమని? ఇదిగో నినివే పట్టణస్థులందరికీ చెప్పండి, చాటింపు వేయండి. ఏమని? ఇదిగో దేవుడు మనల్ని చంపుతానన్నాడు,
మనం చేస్తున్న దుర్మార్గాన్ని బట్టి. కనుక మనము మరి ఉపవాసం ఉంటే దేవుడు ఆయన మనల్ని చంపుతానన్నాడు. తిరిగి ఆయన చంపకుండా ఏం చేస్తాడు? మన మీద జాలిపడి కరుణ చూపి చంపుతానన్న దేవుడు చంపకుండా మానేస్తాడు. కాబట్టి అందరూ అనగా పశువుల్లో కూడా ఏమి తినకూడదు, ఏమీ త్రాగకూడదు. ఒక రోజంతా కూడా రాజు ఆజ్ఞ కదా, వారందరూ శిరసావహించి అందరూ కూడా ప్రియులారా మరి వారు వచ్చారు. అక్కడ ఒక్క మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయచేసి చూడండి ఆ మాట. 8వ వచనం చూడండి. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయపరచకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనెను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు అని వారు ప్రకటించారు. ఒక మంచి మాట చూడండి, 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఎంత మంచి మాట చూడండి ప్రియులారా. నీనివే పట్టణస్థులు, అన్య ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు దేవుని సేవకుని మాటను విని ఇది దైవవాక్కని వారు ఏం చేశారు? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టేశారు. తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేశారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించాలి. మరి ఆ పై వచనం 6వ వచనం మీరు చూస్తే 2వ భాగంలో రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను అనే మాట ఉంది అక్కడ. ఆయన రాజవస్త్రాలు తీసేశాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ బూడిదే దేనికి సాదృశ్యము అని అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యము, తగ్గింపు జీవితానికి సాదృశ్యము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్లో ఉన్నాం మనం. మొన్న భస్మ బుధవారం జరిగింది, యాష్ వెనస్డే. బూడిదే దేనికి సాదృశ్యము? పశ్చాత్తాపానికి. ఆ దినాల్లో వారు ఏవైనా తప్పు చేస్తే మరి పశ్చాత్తాప హృదయాలతో గోరెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చుండేవారు, దేవుని యొద్ద క్షమాపణ అడిగేవారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల్ని ఏమంటారు? లెంట్ డేస్ అంటారు కదా. అన్యులకేమో కార్తీక మాసం అంటారు ఉపవాసాలు ఉండడానికి. మరి ముస్లిం సహోదరులకి రంజాన్ మాసం, మనకేమో లెంట్ మాసం, లెంట్ దినాలు. ఈ లెంట్లో ఒక మాట, లెంట్ అనగా స్ప్రింగ్ అనే పదంలో నుంచి వచ్చింది లెంట్ అనే పదం. వినండి, లెంట్కి కొన్ని మాటలు ఉన్నాయి. దానికి మండల కాలము, అంతేకాదు వసంతకాలము అనే పేర్లు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వసంతకాలంలో ఏం జరుగుతుంది సహజంగా అని అంటే చెట్ల కొమ్మలకున్న ఆకులన్నీ రాలిపోతాయి. తర్వాత క్రొత్త చిగురు మొలుస్తుంది వాటికి. అంటే ఈ లెంట్ దినాల్లో చాలామంది బిడ్డలు ఉపవాసాల్లో ఉంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమీపముగా వస్తారు. అనగా మోడుబారిన జీవితాలను చిగురింపజేసుకోవడానికి వస్తారు. మరి మన దేవుడు కూడా గొప్ప దేవుడు, మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రియులారా. అందుకనే ఈ 40 రోజులు చేయాల్సిన పని ఏమిటనంటే ఆయన పాద సన్నిధికి వచ్చి దేవునికి ఇష్టం లేని సమస్త నీచ కార్యాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా! విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. విడిచిపెట్టుకోకుండా ఈ 40 రోజులు నువ్వు కడుపు మార్చుకున్నా, ఏం దాగకపోయినా,
నీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నువ్వు అంటుపెట్టుకొని జీవిస్తున్నావు అనుకో, ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు ఏం చేశారండి? చూడండి అక్కడ ఏముందో చూడండి. ఎంత అద్భుతమైన మాట. వారు ఉపవాసం ఉండి 6వ వచనం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి అన్నది. విడిచిపెట్టేయాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు ఉపవాసాలతో ఉంటున్నప్పుడు మీ పాపములు మీకు తెలుసు. దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడు? నా పాపములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. తెలుసు మనందరికీ. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. కనుక ఇది దుష్కార్యము, పాపము అని నీకు తెలిసినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటనంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి. దాన్ని విడిచిపెట్టకుండా నీతో పాటు తెచ్చుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ 40 రోజులు చేయాల్సిన పని, మొట్టమొదటి పని ఏమిటంటే నీ పాపములను, నీ దుర్మార్గములను విడిచి. నినివే పట్టణస్థుల యొక్క దుష్కార్యాలను, పాపములు అన్నిటినీ విడిచిపెట్టేశారు. హల్లెలూయా! విడిచిపెట్టారు. దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయాలతో ఆయన సన్నిధికి వచ్చారు. తగ్గింపు జీవితముతో ఆయన సన్నిధికి వచ్చారు. పాపములను ఒప్పుకున్నారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేశారు. చూడండి ఏం జరిగిందో. దేవుని బిడ్డలారా, మీకు వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఒకరోజే వారు చేసింది ప్రార్థన. ఎన్ని రోజులండి? ఒక్కరోజే. ఏం తినలేదు, ఏమీ తాగలేదు. ఆయన సన్నిధికి వచ్చి వారు మరి తమ పాపములను బట్టి ఒప్పుకొని క్షమించమని దుఃఖాక్రాంతులై, ఆ మాట కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలండి. దుఃఖాక్రాంతులై వారు ఏం చేశారని అంటే మనస్పూర్వకంగా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో పాపములు క్షమించాయా, పాపములు క్షమించండి అంటే కుదరదు. మనసులో నుంచి రావాలి. అది మీకు ఒక మాట చెప్పాను. అది పాట అయినా, ప్రార్థన అయినా, వాక్యమైనా ఎక్కడి నుంచి రావాలది? హృదయాంతరంగములో నుండి తన్నుకొని రావాలి. హల్లెలూయా! అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి ఏం జరిగిందో. 10వ వచనం. ఎప్పుడైతే వారు దేవుణ్ణి మనస్పూర్వకంగా వేడుకున్నారో పాపములు క్షమించమని, దయచేసి గమనించండి ఏం జరిగిందో. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. ఇక్కడ 3 విషయాలు గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఆ 10వ వచనం 2వ మాట చూడండి, నేను చదువుతున్నాను 2వ భాగం. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఏ దేవుడైతే మీరు చేసిన దుష్కార్యాలను బట్టి చంపేస్తాను మిమ్మల్ని అన్న దేవుడు చంపకుండగా ఆయన పశ్చాత్తాప్తుడై కీడు చేస్తానన్న దేవుడు చేయకుండగా మానేసి విడిచిపెట్టేశాడు. ఎంత ప్రేమమయుడు. ఏమిటి కారణం? ఏమిటి కారణం అంటే ఉపవాసము. ఉపవాసము. ఒక్కరోజు ఉపవాసం నేనుంటే కార్యాలు జరుగుతాయా అని నువ్వు అనుకోవచ్చు. జరుగుతాయి. హల్లెలూయా! వినండి, ఈ 40 రోజులలో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, అయ్యా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, లేకపోతే ఇంకేదో చేయయ్యా, వారిని దీవించయ్యా, వీరిని ఇది కాదు. ఫస్ట్ చేయాల్సిన పని ఇది కాదు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఇదిగోనండి, మనం మానవులము గనక కంటి ద్వారానో, వినండి, కంటి ద్వారానో
కొంతమంది నోటి దూలం ఉంటుంది కదా, నోటి ద్వారానో ఇంకా తలంపుల ద్వారానో దేందొక దాని దగ్గర, అంటే చెడ్డ మాటలు కూడా కొందరు వింటాం మనం బాగా, మనకి ఎక్కువ ఇష్టం కదా. చెవు కోసుకుంటారు కొంతమంది, చెడ్డ మాటలు వినాలంటే అబ్బో చెవు కోసుకుంటారు. దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలియదు ప్రజలకి, చాలా ప్రమాదం. కొన్ని కోతి బొమ్మలు చూసారా, 3 కోతి బొమ్మలు ఉంటాయి. ఏం చేస్తాయి అవి బొమ్మలు? మీకు చూడలేదా? నేను చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, ముఖ్యంగా ఈ సత్తెనపల్లిలో ఒక 3 బొమ్మల్ని చాలా చక్కగా వారు వేసారు బొమ్మలు. ఒక కోతి ఏమో కళ్ళు మూసుకుని, ఇంకొక కోతి బొమ్మ చెవులు. అంటే చెడును నేను చూడకుండా ఏం చేయాలి? కళ్ళు మూసుకో. ఇంకో కోతి బొమ్మ ఎట్ట వేశారంటే చెడ్డ మాటలు వినకుండా నేను చెవులు మూసుకోవాలి. మూడవది ఇంకో కోతి బొమ్మ ఏం చేసింది? నోరు మూసుకుందా. అంటే చెడ్డ మాటలు నేను పలుకకుండా, దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలలో నువ్వు తప్పు చేయట్లేదా? ఆలోచన చేయి ఒకసారి. చెడ్డ మాటలు మాట్లాడలేదా నువ్వు? చెడ్డ మాటలు వింటలేదా నువ్వు? వినలేదా? చెడును చూడడం లేదా నువ్వు? ఆలోచన చేయి. వినండి, మనుషులము గనుక ఏదో విషయంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. భక్తులే పడలేదా? దావీదు భక్తుడు పడిపోలేదా? ఏమిటండి ఈ వివరణ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటే మీకు చెప్పే మాట, మనుషులము బలహీనులము, కానీ బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. చెడు కార్యాలన్నిటినీ విడిచిపెట్టు. ఈ మొట్టమొదటి దినం నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఈరోజు నువ్వు వెళ్ళి, లేకపోతే రేపటి దినం ఒక రోజంతా నువ్వు చేయాల్సిన పని మొట్టమొదటిగా, దేవునికి అన్నిటికంటే ఇష్టమైంది ఏందో తెలుసండి? విరిగి నలిగిన. అందుకనే దావీదు భక్తుడు 51వ సంకీర్తనలో అది రాశాడు ఆయన. అందుకనే బత్షెబాతో ఆయన పాపం చేసినప్పుడు ఆ దేవుని సేవకుడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ కుటుంబంలో చెలరేగుతుంది అని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యము చెప్పి నేను ముగిస్తున్నాను, వినండి. ఇప్పటికైనా మీ పాపములను విడిచిపెట్టండి, మీ పాపములను విడిచిపెట్టండి. ఏమిటదనంటే, దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు పశ్చాత్తాప హృదయుడయ్యాడు. 51వ సంకీర్తన రాశాడు, బాగానే ఉంది. ఏమన్నాడు దేవుడు ప్రవక్త చేత? నువ్వు చేసావు తప్పు, కానీ నీ పిల్లలు ఏమవుతారు? ఒకరోజు శిక్షింపబడతారు అన్నాడు. ఏం జరిగిందండి? ఏం జరిగింది? క్షమించాడు, పాపాలు క్షమించే దేవుడు ఆయన, కాదండవలా. కానీ పాపం బండినప్పుడు మాత్రం నిన్నెవ్వరూ రక్షించలేరు. చివరికి దేవుడు కూడా, నీ పాపం బండిందనుకో చాలా కష్టం. ఆయన కుటుంబంలోనే చంపుకున్నారండి. కుటుంబంలోనే ఒకరినొకరు పొడుచుకొని చంపుకున్నారు. కుటుంబంలోనే పాపం జరిగింది, జరగలేదా? ఎన్ని విషయాలు చెప్పాలి. కుటుంబంలోనే కుమారులు ఏం చేశారు? తండ్రిని, దావీదుని పరిగెత్తిచ్చారు. కనీసం చెప్పులు కూడా దొడుక్కోలేదు ఆయన. కొండ బాటల్లో, ఆ ముళ్ళ పొదల్లో పరిగెత్తుకుంటూ ఉరికాడు. క్షమిస్తాడు దేవుడు, మన్నిస్తాడు, కాదండంలా. అయితే గుర్తుపెట్టుకోండి ముగింపులో ఈ సత్యము, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో వచ్చినప్పుడు క్షమిస్తాడు, కాదండంలా. కానీ ఆ పాప ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావు, గ్యారంటీ. ఇది మాత్రం దానికి గొప్ప ఉదాహరణ దావీదే. అందుకని మీరు ఇప్పటికైనా చేయాల్సిన పని ఏమిటంటే, నీవు ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. ఆ పాపాన్ని బట్టి
ఇప్పుడే ఈ క్షణమందే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరలా అదే పాపము చేయకుండా ఉండుట నీకు దీవెన, నీకు ఆశీర్వాదము. సామెతల గ్రంథంలో ఏముంది? పాపములను ఒప్పుకొని, చూద్దాం ఆ మాట త్వరగా చూద్దాం పిల్లలు, దయచేసి చూడండి, నేను ముగించేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. అందరూ చూడాలి ఆ మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి, అందరూ చూడాలి ఈ మాటలు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలను దాచిపెట్టకూడదు. వీరు దాచిపెట్టలేదు, విడిచిపెట్టేశారు. అంతేకాదు వాటిని ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, వాటిని విడిచిపెట్టేశారు. ఈ 3 పనులు చేసినప్పుడే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. అంతేగాని ఈ ఉపవాసాలలో నువ్వు కడుపు మార్చుకొని ఏం దాగకుండా గొంతు ఎండగొట్టుకొని నీ పాపాన్ని నీ వెంట తెచ్చుకుంటూ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేదు దేవుని బిడ్డ. కనుక ఆనాడు మరి నీవే అన్య పట్టణస్థుల వాళ్ళు అయినప్పటికీ ఎంత భయమో చూడండి దేవుని సేవకుని మాట అంటే. స్వయముగా దేవుడు మాట్లాడలేదు అక్కడ. స్వయంగా మాట్లాడితే మనం బతకం ఇక్కడ ఎవరు కూడా. ఆయన స్వయంగా మాట్లాడితే తట్టుకోలేం మనం. అందుకనే ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. వారు అన్య పట్టణస్థులు అయినప్పటికీ ఇది దైవవాక్కని గ్రహించి భయముతో వణుకుతో ఉపవాసం ఉండి తమ చెడు నడతలను విడిచిపెట్టి పాపములను ఒప్పుకొని ఎప్పుడైతే ఉపవాసం ఉండి భయము భక్తితో ఉన్నారో వారి క్రియలను చూచి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, అది ఈ భూమి మీద పడకుండా వెళ్ళిపోద్దా మళ్ళీ పైకి? లేదు, ఖచ్చితంగా వర్షం భూమి మీద పడే ఉంటుంది. మరి దేవుడు కూడా చెప్పాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఆకాశమును భూమియు గతించినా కానీ నా మాట ఎన్నడూనూ గతించదు అన్నాడు. స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు ఈ మాట. మరి ఆకాశం భూమి గతించిపోయినా నా మాట ఎన్నడూనూ అన్న దేవుడు మరి ఇప్పుడు ఏం చేశాడు? తిరిగి ఆ మాటను ఏం చేశాడు? ఆయన వెనక్కి తీసుకున్నాడు. అయ్యో వీరిని ఎందుకు చంపుతానన్నానే అని ఆయన బాధపడి ఆ మాటని తిరిగి తీసుకున్నాడు. హల్లెలూయా. ఇందులో ఉంది శక్తి, ఉపవాసములో ఉంది. నీవు ఉపవాసం ఉండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తునందు ప్రియ సంగమా, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ఒక సత్యాన్ని గ్రహించు. ఉపవాసాలు అంటున్నావు మంచిదే, కానీ మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, లేకపోతే వాళ్ళని క్షమించయ్యా. ముందు నువ్వు క్షమించమని నువ్వు అడుగు. నీ పాపాలు క్షమించమని అడుగు. పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి రా. నీ పాపములన్నీ విడిచిపెట్టుకో. దేవునికి చాలా ఇష్టం, దేవునికి చాలా ఇష్టం. ప్రభు చిత్తమైతే ప్రియులారా, మరి 2 సంఘటనలు రానున్న దినాల్లో నేను తెలియజేస్తాను. ఒకరోజు ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడా? చేస్తాడు. ఎటా చేయాలి అని అంటే, హన్న ఎట ప్రార్థన చేసింది? అయ్యా, నేను దేవుని మందిరంలో నా హృదయమును కుమ్మరించుకొనుచున్నాను అంటది. అంటే నీవు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను వినండి. కన్నీటి ప్రార్థనలో, ఈ ఉపవాసంలో కన్నీటి ప్రార్థనకున్న బలము మరి దేనిలో లేదు. హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, కరిగిపోతాడు దేవుడు. ఎందుకంటే ఆయన
కరుణామయుడు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి ప్రియులరా. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కంటిన్యూ అవుతుంది ఈ ప్రసంగం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి. ఎవరికి వారు అయ్యా, నీ ఎంత దుర్మార్గురాలనే, ఎంత దుర్మార్గుడిని ప్రభువా. నా కంటి చూపుతో ప్రభువా, నా నోటి మాటతో, నా చెవులతో ఎంతో చెడును చూచాను, విన్నాను, పలుకుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఆనాడు మరి నినివే పట్టణస్థులు బహు దుర్మార్గులు, బహు భయంకరమైన కార్యాలు చేసి శాపానికి గురయ్యారు. అయితే వారిని తట్టుకోలేక నేను చంపుతాను వారిని అని మీ సేవకుని ద్వారా పంపించినప్పుడు నినివే పట్టణస్థులు అన్యులైనప్పటికీ వారి జీవితాలు బాగు చేసుకున్నారు. వారి పాపములను విడిచిపెట్టుకున్నారు. ఉపవాస దినము చాటించారు. తమ హృదయాలను పగలగొట్టుకున్నారు. విరిగి నలిగిన హృదయాలతో మిమ్మల్ని సమీపించారు. కనుక మీరు చంపుతానని, కీడు చేస్తానన్న మీరు తిరిగి మీ మాటను తీసుకున్నారు పశ్చాత్తాప హృదయంతో. ఎంత గొప్ప దేవుడవు నాయన. కనుక ఈరోజు నా పాపములను నేను విడిచిపెట్టుకుంటాను. వీలైతే రేపు దినమంతా కూడా నా పాపముల కొరకు నేను పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వస్తాను అని తీర్మానం చేసుకుంటే ఒక్క క్షణం లేచి నిలబడతావా దేవుని బిడ్డ? దేవుడు నీ మనోవేదనను తీసివేయబోతున్నాడు. నీ కన్నీళ్లను తుడచబోతున్నాడు. నీకు ఆనందమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నీ యొక్క పాపములను పటాపంచలు చేసి, నీ దుర్మార్గతను తీసివేసి, నీ శాపములను తొలగించి అనేక మేళ్లతో నిన్ను నింపబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా మీరు లేచి నిలబడతారా కొద్దిసేపు? అవును నాయన, నా పాపములను విడిచిపెట్టేస్తాను, పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వస్తాను. ఈ రోజు నుంచి నేను నా పాపములను విడిచిపెట్టేస్తా. ఇక ఎన్నడూను పాపాన్ని నేను చేయను. వాటిని ఒప్పుకుంటాను, విడిచిపెట్టేస్తాను. ఇక ఎన్నడూను ఆ పాపమును చేయనని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న నీవు ఇంకొక్కసారి అవకాశం ఇవ్వబడుతుంది. చివరిసారిగా మీలో ఎవరైనా తీర్మానం చేసుకున్న బిడ్డలుంటే ఒక్క క్షణం లేచి నిలబడతావా? గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీ ప్రార్థనలకు జవాబిచ్చును గాక. దయచేసి సంఘమంతా లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మహాగరుడ పరిశుద్ధుడా, మీ ప్రేమ మారనిదయ్యా. ఎంత గొప్ప దేవుడు, మార్పులేని దేవుడు అయ్యా. ఎంత ప్రేమామయుడవు. ఆనాడు నినివే పట్టణస్థుల దోషము మీ దృష్టికి బహు భయంకరంగా ఉన్నప్పుడు
మీ సేవకుని పంపించి వారు మారు మనసు పొందుతారు అనే ఉద్దేశంతో మీ సేవకుని పంపించావు, ఒక అవకాశాన్ని కల్పించావు. నీ బిడ్డలమైన మా జీవితంలో కూడా నాయన మాకు ఎన్నో మార్లు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇకనైనా నా కుమారుడు, ఇకనైనా నా కుమార్తె తన జీవితాన్ని సరి చేసుకుంటుందేమో, పాపములను విడిచిపెట్టుకుంటుందేమో, దుర్మార్గతను విడిచిపెట్టుకుంటుందేమో, ఉపవాసం ఉండి నా సన్నిధికి వస్తుందేమో, విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధికి వస్తుందేమో అని అవకాశాలు ఇచ్చే దేవుడు నాయన. ఎంత ప్రేమామయుడివి అయ్యా. అన్య పట్టణస్థులైనటువంటి నినివే పట్టణస్థులందరూ కూడా ఇది దైవవాక్ అని మీ సేవకుడు సెలవిచ్చిన మాటను అంగీకరించి తమ దుష్కార్యాలు మానుకొని ఉపవాస దినాన్ని చాటించి పాపములను విడిచిపెట్టి మీకు సమీపముగా వారు జీవించారు గనుకనే ఆనాడు మీరు కీడు చేస్తానన్న దేవుడివి ఎంతో శక్తివంతమైన మీ మాటను తిరిగి తీసుకున్నారు. వారిని చంపుతానన్న దేవుడవు చంపక మానివేసి ప్రభువా వారిని దీవించావు, ఆశీర్వదించావు. ఎంత ప్రేమామయుడువు నాయన. కనుక ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు వాక్యం విని ఉపవాసములో మొట్టమొదటిగా నేను నా పాపముల కొరకు పశ్చాత్తాప హృదయుడినై ఆయన సన్నిధికి వస్తాను, పాపములను విడిచిపెట్టుకుంటాను, ఒక రోజంతా నా పాపముల నిమిత్తమై కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాను, నా పాపములను ఒప్పుకుంటాను యేసయ్య దగ్గర, పాపములన్నీ దుష్కార్యములను విడిచిపెట్టి నేను ఆయన ఆజ్ఞకు లోబడి ఇక నుంచి నూతనమైన జీవితం, మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుని వైపు నేను పరిగెత్తుతాను, ఇక నుంచి ఆయన అడుగుజాడలో నడుస్తానని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకొని కన్నీళ్లతో మీ సన్నిధికి వచ్చారో ఒక్కొక్కరిని దర్శించండి. ఆనాడు దావీదు భక్తుడు దుర్మార్గమైన పాపము చేసి నాయన మీ ఆజ్ఞను తిరస్కరించి వ్యభిచారము చేసి నరహత్య చేసి ప్రభువా ఇతరులని సొమ్ముని ఆయన ఆశించి ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వ్యక్తిని తనను మీరు క్షమించి దీవించారు. కారణం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని తాను మీ సమీపముగా వచ్చినప్పుడు మీరు దీవించారు. ఈనాడు ఎంతమంది అయితే బిడ్డలు పశ్చాత్తాప హృదయాలతో మీ సన్నిధికి వచ్చి పాపములను విడిచిపెట్టి ఆయన మీ కొరకు నేను బ్రతుకుతానని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించండి. మా సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరినీ దర్శించండి. యావత్ సంఘాన్ని చూసి దీవించండి. యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వారి పాపములను తీసివేసి మీ ఆశీర్వాదాలతో నింపండి. వారి మీద ఉన్న శాపములు యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉంటుండగా కార్యాలు చేయండి. శాపాలను తీసివేసి ఆశీర్వదించే దేవుడు గనుక ప్రతి బిడ్డను దర్శించి మీ మెడలైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రే, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు కుమారుడు రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును సమాధానమును సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ మరి ముఖ్యముగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.